అందరికీ నమస్కారం. అందరికీ అంటే ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకు కూడా, ఎందుకు చిన్నపిల్లలకి మేము పెద్దవాళ్ళు నమస్కరించకూడదు కదా అనుకుంటారేమో, కానీ నిన్నటి ప్రోగ్రాం చూసిన తర్వాత మా దగ్గర చదువు నేర్చుకున్నటువంటి పిల్లలు కూడా ఎంత పెద్ద మనసుతోటి పెద్ద కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయగలిగారంటే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. వాళ్ళు అనుకుంటున్నారు మా గురువులు మేము గౌరవించుకుంటున్నామని. నిన్న నుంచి కూడా తన మాటలతోటి పాటలతోటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటాడు. భద్ర ఎవరు వస్తే వాళ్ళని బైక్లో వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఎంత చక్కగా పిల్లలందరినీ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టాడంటే తన మాటలతో స్టేజ్ మీద ఉంటే నాకు చాలా అబ్బురం అనిపించింది. ఎంత ఎదిగిపోతున్నారు నిజంగా పిల్లలు, డే బై డే ఎదిగిపోతున్నాడు. ఇంతింతై ఒటుడింతై అన్నట్టు ఎదిగిపోయాడు నా శిష్యుడు. చాలా సంతోషం వేసింది. చప్పట్లు కొట్టండి నేను అలసిపోయాడేమో, చప్పట్లు సరిగా ఆడలేదు అని అనుకున్నాడు, లాభం లేదనుకొని ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాడు. ఏంటంటే అరే ఎడం చేయొద్దండి రా అన్నాడు, మళ్ళీ కుడి చేయొద్దండి రాడు, ఇప్పుడు కొట్టండి రా అన్నాడు. అప్పుడు పిల్లలు ధనాలను ఒకటే చప్పట్లు కొట్టారు. అట్లా ఎంత చక్కగా అంటే నిన్న నుంచి అలు పెరగకుండా అబ్బాయిని అబ్జర్వ్ చేస్తున్నా నేను. ఎంత చక్కగా చేస్తున్నాడంటే చాలా మంచిగా చేస్తున్నాడు. ఆ పాటలు వినడం నిజంగా మా అదృష్టం. ఇవాళ వచ్చిన దగ్గర నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను చూశాడు, వెంటనే నన్ను ఇన్వైట్ చేశాడు. అట్లా ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారో చూస్తున్నాడు, మంచి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాడు. వాళ్ళ పిల్లలందరినీ వాళ్ళందరినీ కూడా చక్కగా మోటివేట్ చేశాడు, పెద్దవాళ్ళని మోటివేట్ చేశాడు. అంటే తనకిచ్చిన పాత్ర ఏదైతే ఉన్నదో దాన్ని 100% ఫుల్ఫిల్ చేశాడు భద్రయ్య. కానీ నేను అనుకుంటున్నా వాడి గురువు నేనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కాబట్టి ఒక పెద్దరికం, పెద్ద మనసుకి, వాళ్ళ ఔన్నత్యానికి వయసుతో సంబంధం లేదు, వాళ్ళ వయసే సంబంధం కాదు. అలాగే ఇందాక ఒక అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు వాడికి చెప్పగానే ఏటీఎం దగ్గర పోయాడు, ఇమ్మీడియట్గా తీశాడు, డబ్బులు తీశాడు అని చెప్పారు. అంత పని నేను చేయలేను ఆయన, నేనైతే చేయలేను. కానీ అంత చిన్నవాడు, మాకంటే ఎంత చిన్నవాడు, చదువుకున్న విద్యార్థి అంత గొప్ప పని చేశాడంటే మాత్రం నిజంగా అది చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతమంది కలిస్తే ఒక పెద్ద ఉద్యమం, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది, ఒక పెద్ద యజ్ఞం ఇది, ఇంత చేసినటువంటిది. అంత పెద్ద యజ్ఞం ఇంత విజయవంతమైంది అంటే నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున నా తరఫున నా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందజేస్తున్న వాళ్ళకి. ఈ తెలుగు మేడం ఏంటో మీ అందరికీ బాగా తెలుసు. తెలుగు మేడం గురించి పూర్తిగా అర్థం చేసుకున్న విద్యార్థులు వేరు. ఒక తల్లిలాగా, గురువు, తల్లి, తండ్రి, దైవం అంటే టీచరే. ఒక తల్లిలాగా మీ మనసుల్లో ఉంటూ మీకు మోరల్ వాల్యూస్ నేర్పుకుంటూ జ్ఞానంతో పాటు మిమ్మల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ మీ భవిష్యత్తు కోసం నిజంగా నా జీవితం అంతా నాకు ఇష్టమైనటువంటి వృత్తిలో నా పిల్లల కోసం నేను పాటుపడాలి అనుకున్నా, దానిలో నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యానా కాదా అన్న విషయాన్ని నా శిష్యుల మొహం చూస్తేనే నాకు అర్థమైపోతుంది. ఇక్కడ నా పిల్లలు ఎంత ఎదుగుదల, వాళ్ళ అభ్యున్నతి చూసి నేను ఎంత గర్వపడుతున్నానంటే నిజంగా. నిన్న మాట్లాడుతున్నారు ఎవరు, మన నరేష్ మాట్లాడుతుంటే నేను అట్లే కళ్ళపిచ్చుకొని చూస్తూ ఉన్నా. ఏంటి మన దగ్గర నేర్చుకున్న పిల్లలు మేమే మాటలు నేర్చుకునేంత పరిస్థితిలో ఉన్నామే. అసలు ఆ సమయస్ఫూర్తి ఏంటి, ఆ లౌక్యం ఏంటి, ఆ ధారాళంగా అనర్గళంగా ఎదుటివాళ్ళని కట్టిపడేసేటువంటి మంత్రముగ్ధులు చేసేటువంటి ఆ మాటకర్తనం ఏంటంటే వచ్చిన జడ్జిలంతా, వచ్చినటువంటి పెద్దలు వాళ్ళంతా కూడా ఆ అబ్బాయిని మెచ్చుకుంటుంటే నిజంగా నాకు ఒక తల్లిగా, నాకు గురువు కన్నా ముందు ఒక తల్లిలాగా నేను చాలా ఆనందపడ్డాను. ఒక చిన్న పిల్లడు అనుకోని చాలా అమాయకం ఉండేవాడు క్లాస్లో, రవికుమార్. అదే ఒక మొన్న మా ఇంటికి వచ్చిన రోజు అలాగే ఇట్లాగే వినయంగా నిలబడ్డాడు అబ్బాయి నా ముందు చేతులు కట్టుకొని. అందుకే అంటారు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉండాలన్నారు. నిన్నటి విజయానికి కారణం మాత్రం నిజంగా వాళ్ళలో ఉన్న విధేయతే, ఆ పిల్లలకు ఉన్న విధేయతే అది. అందువల్లనే ఆ అబ్బాయి అంత చక్కటి సంకల్పం ఆ అబ్బాయి మనసులో వచ్చింది. ఇంత చిన్న గ్రామంలో ఒక మంచి పెద్ద వాళ్ళని ఇక్కడికి తీసుకురాగలిగాడు. ఒక మంచి ప్రాజెక్టుకి తనకు అనుకూలంగా నరేష్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశాడు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేశాడు. ఇంకా నాకు సంతోషం కలిగిన విషయం ఏంటంటే మేము ఎంత నాలెడ్జ్ని, నాకున్న నాలెడ్జ్ అంతా నా పిల్లలకు అందివ్వాలి అనే తపన నాకు ఎలా ఉంటుందంటే
బాగా దరిద్రంలో ఉన్నోడికి ఓ వారం రోజులు తిండి తిన్నోడికి బాగా ఒక్కసారి పంచభక్ష పరమాన్నాలు దొరికితే ఎంత సంతోషపడతాడో నాకు ఈ ముదిగొండ దొరకటం కూడా నేను అంత సంతోషపడతాను. 9 సంవత్సరాలు నేను 9 సంవత్సరాల్లో మీ తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా చూసే ఉంటారు. ఎక్కడ అలుపు అనేది లేకుండా ఒక టీచర్, తెలుగు టీచర్, ముఖ్యంగా తెలుగు టీచర్ అంటే ఆడాలి పాడాలి అన్ని చెప్పాలి, ఆల్రౌండర్గా ఉండాలి తెలుగు టీచర్ అంటే. నేను ఎక్కడైనా కూడా అంతే ఉండాలి, ఆ టీచర్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. అప్పుడైతేనే పిల్లల్లో నిజంగా నిజమైనటువంటి వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. ఒక పిల్లవాడు మంచివాడా చెడ్డవాడా అనేది డిసైడ్ చేయడంలో ఎక్కువ పాత్ర ఎవరికి ఉంటుందంటే తెలుగు టీచర్కే ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క డిసిప్లిన్ గురించి, మోరల్ వాల్యూస్ గురించి ఎంత పెద్దపీట వేస్తానో నేను పిల్లలకి, అలాగే పిల్లల యొక్క నాలెడ్జ్ని గురించి మిగతా తర్వాత విషయం అని. ఆ విషయంలో మాత్రం నా పిల్లలందరూ కూడా మంచి స్థాయిలో మమ్మల్ని మించి ఉన్నతంగా ఎదిగారు. అది మాకు గర్వకారణాలు. ఇంకా చాలామంది పిల్లలు గుర్తుపెట్టుకోవాలా ఫోన్ చేసి, ఫోన్లు చేయటమే కాకుండా కనపడంగానే నేను క్లాసులో ఏమేమి మాట్లాడామో అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే నిజంగా నా పిల్లలతో కూడా నాకు ఇంత అటాచ్మెంట్ లేదమ్మా. నిజంగా నా పిల్లలతో నాకు అటాచ్మెంటే లేదమ్మా. నాకు అసలు కడుపు నిండిపోయినట్టు అవుతుంది. నిన్న నుంచి నా మనసంతా ఎంత ఉబ్బికైపోతుందంటారే అట్లా ఉంది నా పరిస్థితి అనమాట. చాలు, ఇంతకన్నా మీకు ఎదుగుదల అంటే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయడం కాదు, డాక్టర్లు కావడం కాదు, ఏదో గొప్ప గొప్ప చదువులు కాదు. మీరు చేసుకునే వృత్తి మీరు చేసుకుంటూ మీరు ఎదుటి వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని ఒక మంచి పని కోసం మీరు మీ శక్తి వెంచర్ లేకుండా మీరు కృషి చేస్తున్నారే నిజమైనటువంటి గొప్పతనం అంటే అది. అందులో మీరంతా చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. ఇంకా ఇంకా ఎదగాలి. మీరు మా శిష్యులు అని చెప్పుకుంటూ మేము గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా మాకు ముందు ఇంకా కలగాలి. అందులో భాగంగానే అమ్మాయిలు కూడా మాకు ఎక్కడిక్కడి నుంచో వచ్చారు. నేను ప్రోగ్రామ్కి ఎక్కడెక్కడో ఊళ్ళని చెప్తున్నారు పిల్లలు. అంటే వాళ్ళలో ఎంత స్నేహభావం. ఇంకా అదే భద్రయ్య పాట పాడాడు, స్నేహాన్ని గురించి కానీ మన ఊరని కానీ మన టీచర్లు వాళ్ళు ఆనందపడుతున్నారు. మేడం మిమ్మల్ని కలుసుకోవటం నిజంగా 7 సంవత్సరాల తర్వాత అంటే నిజంగా నేను చిన్నపిల్లలు అయిపోయా. 17 సంవత్సరాల తర్వాత నా బిడ్డలు నేను చూసుకుంటున్నాను. ఒక నిజంగా చాలా రకమైనటువంటి ఇదిలో ఉంది. అంటే మేడం మీకు బాగా అటాచ్డ్ కదా పిల్లలు అంటారు. ఒక అటాచ్మెంట్ ఉంటేనే మన ఆ ఉద్యోగాన్ని మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. మనం చెప్పింది పిల్లలకు అప్పుడు. అందుకోసమే మీరు ఇంకా ఎదగాలన్నా, మేము ఇంకా ఎదగాలి. భవిష్యత్తులో మీరు ఇంకా ఇంకా మంచి పనులు చేయాలి. అందరితో మీరు ఇంకా సమాచారం తీసుకోవాలి. అందుకు నా మనస్ఫూర్తిలో మీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. తెలుగు టీచర్గా నేను 17 సంవత్సరాల తర్వాత చూశాను మిమ్మల్ని. ఇంకా నెక్స్ట్ మీరు చదివే సమయానికి మేము ఉంటామో ఉండము. అందుకే నేను ఇంత బాధ ఉన్నా కూడా నా కాళ్ళ నొప్పి సహకరించకపోయినా కూడా ఈ 2 రోజులు నా జీవితంలో సంతోషమైన ఘటన అంటే ఉన్నాయి కూడా అనేటువంటిది ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయంగా నేను చెప్పుకోవచ్చు. కాబట్టి మీ యొక్క విషయాల్లో నాకు ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఒక చిన్న విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. ఏంటంటే నిన్న చెప్పారు, షఫీ గారు చెప్పిన మాటలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక అమ్మాయి పల్లెటూరు అమ్మాయి కూడా ఒక కుగ్రామంలో పుట్టిన అమ్మాయి బాగా చదువుకొని స్టేట్ ర్యాంకర్ అయ్యి ప్రపంచం అంతా కనపడేటట్టు అంతా డెవలప్ అయిపోయి ఇక్కడ కాలేజీ పోయింది. రకరకాల పరిస్థితుల్లో కూడా స్టేట్ ర్యాంక్ వచ్చింది. అంతా జరిగింది. కానీ అమ్మాయి ఏమైపోయింది, జస్ట్ ర్యాగింగ్ వల్ల ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పారు. అంటే కేవలం పుస్తకాల నాలెడ్జే కాదు, మిగతా విషయాలు లోక జ్ఞానం ఉండాలి, చతురత ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. ముఖ్యంగా నలుగురితో మాట్లాడి మెప్పించగలగటం ఉండాలి. అవి నేర్చుకోండి నాయన. అది లేని వాళ్ళు ఇందాక స్టేజ్ మీదకి వచ్చి పాపం వణుకుతున్నారు కొంతమంది పిల్లలు. ఒక మాట మాట్లాడటానికి వణికిపోతున్నారు. అట్లా ఉండకూడదమ్మా. ఎందుకంటే ఇది ఒక దరిద్రపు సమాజం. దరిద్రపు సమాజంలో చాలా ఉంటాయి రాహుకేతువులు. వాటిని ఎదుర్కోవాలంటే చాలా ఇదిగా ఉండాలి, మనపడి చాలా గట్టిగా ఉండాలి. కేవలం కాలేజీల వరకే కాదు ఈ ర్యాగింగ్ అనేది. ఇంట్లో సమస్యలు వచ్చినా కూడా భార్యాభర్తల గొడవలే కానివ్వండి, ఏవో పిల్లల సమస్యలే కానివ్వండి, ఎన్నో వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది చాలా ఈజీగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అటువంటి పిరికితనపు లక్షణాన్ని కంప్లీట్గా మీరు దూరం చేయాలి. మీరు చాలా స్ట్రాంగ్గా మానసికంగా మీరు బాగా ఎదగాలి. శారీరకంగా మానసికంగా మీరు ఎంత బలవంతులైతే మీ ఆలోచనలు అంత మంచి కార్యరూపం సాధిస్తాయి. ముందు కూడా మీరు జీవితంలో చక్కటి మంచి ప్రయోజనకరమైన పనులు చేయాలని, మీ భావి జీవితం చాలా ఉజ్వలంగా వెదగాలని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాను. జగమానం భవతి. మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో కలకాలం నిండు నీళ్ళు చల్లగా ఉండాలని ఈ తెలుగు మేడం ఆశిస్తుంది. గట్టిగా చప్పట్లో కరతాల ధ్వనులతో చిరు సత్కారం మేడం. కానీ మీరు రావడమే మాకు పెద్ద ఆస్కార్ అవార్డు లాంటి అంత గొప్పగా ఉంది. మీరు వచ్చి మాకు ఆశీస్సులు అందించినందుకు. ఎప్పుడో 17 సంవత్సరాల తర్వాత ఓనమాలు నేర్చుకొని ఈరోజు మళ్ళీ మీ దగ్గర మా ఆశీస్సులు మాకు మీ ఆశీస్సులు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.